ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్. ఫోన్ చేయి, టీమ్మేట్ కి ఫోన్ చేయి. హే మమ్మ, నేను మీ డిఎస్టీ. వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. టుడే మన కంటెంట్ ఏందో తమ్నైల్లో చూసే ఉంటారు. ఓన్లీ వెక్టార్స్ మమ్మ. వెక్టార్స్ ఛాలెంజ్ మాత్రం చేద్దాం అనుకున్నాం. మనం పీక్లో అయితే దిగుతాం, ఎందుకంటే రష్ కొట్టాలి కాబట్టి. రష్ కొడితేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో దానివల్ల పీక్లో దిగి వెక్టార్ దొరికితే మనం ఫైరింగ్ అనేది ఎత్తుకుంటాం. కిల్స్ కొట్టి బుయా కొడతామో లేదు చూడాలి. బుయా అయితే ఖచ్చితంగా కొడతామని అనుకుంటున్నాం. చూద్దాం కొట్టానా లేదా చూడాలంటే లాస్ట్ వరకు చూడండి మమ్మ. ఓకేనా? ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒకడే వస్తే బాగోదు అనేసి మా దోస్తు కనుక వేసుకొచ్చా. చూద్దాం మన బ్రో ఎట్లా సపోర్ట్ చేస్తాడో. ఇక్కడైతే ఫుల్ ఎనిమీస్ అయితే ఉన్నారు. వీడియో కూడా ఉన్నాడు ఇక్కడ. వీడు ఈ క్యారెక్టర్ వేస్తుంది. వీడు గుర్తు పెట్టుకోండి, మళ్ళీ ఇద్దాం వాడి ఖర్చులకి. మనం ఫస్ట్ వెక్టార్లు దొరకాలి భయ్యా. వెక్టార్స్ లేవే. అరే మన బ్రో అయితే పడిపోయిండు. మన బ్రోకి అయితే రివైవ్ అయితే ఇవ్వాలి. యా దొరికేసా వెక్టార్స్. మన వెక్టార్లు అయితే మనకు దొరికాయి. ఇంక మ్యాచ్ షురూ చేద్దాం. ఎవరిని వస్తే మూతి వాళ్ళు కొట్టాలి అట్లా. ఇప్పుడు సరే మనం ఫస్ట్ అయితే ఇంకా వెళ్ళి రివైవ్ అయితే పట్టుకుందాం మన బ్రోకి. భయ్యా ఎక్కడ దిగు భయ్యా. ఓకేనా? రష్ కొడదాం. ఉన్నారు ఎనిమిస్. ఎంత తిరిగినా ఒక్కడు కూడా దొరకట్లేదు. ఏంది భయ్యా? అబ్బా ఎంత తిరిగినా దొరకట్లేదు ఒక్కడు కూడా. అరే ఇదే సౌండ్ వస్తుంది. వచ్చిండు క్యారెక్టర్. అయిపోయింది అది. ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు? క్యారెక్టర్ మంచిగా వేస్తున్నావు ఏం చెప్పు. ఏం ఆడుతారు భయ్యా? పైన నిలబడుకొని దాంకొని ఏం ఆడతారు? రష్ కొట్టండి భయ్యా, ఇంట్రెస్ట్ ఉంటుంది గేమ్ మీద. అరే మా బ్రోన్ అయితే నాక్ చేసేసిండ్రు. అరే మళ్ళీ ఇదే క్యారెక్టర్. ఏంది భయ్యా ఎట్లున్నారు? ఈ క్యారెక్టర్ ఏంది ఇట్లా యూజ్ చేస్తున్నారు వీళ్ళు? భయ్యా గబాన్ చచ్చిపో, రివైవ్ ఇస్తా. ఓకే ఇక్కడే దిగు, వస్తున్నా. వీడెవడో వెహికల్ వేసుకొని పోతుండు. లేదా ఆగినాడు. ఉంటా నీకుంది అది హెడ్ షాట్. అరే వీడెవడో వస్తుంది ఇంకా. ఫట్ మన ఎముకలు విరిగిన సౌండ్. ఫోన్ చేయి, టీమ్మేట్ కి ఫోన్ చేయి. బ్రో అంటే అట్లా ఉండాలి. వాటర్ టైమింగ్ కదా. జస్ట్ చిన్నగంతా కొట్టేసింది బ్రో వచ్చి. ఆ టైమింగ్ వల్లే మనం హీరో అయితే బతికినాం ఇప్పుడు. లేదా కంటెంట్ వీడియో మధ్యలో పోయి ఉంటుంది, చచ్చిపోయి ఉంటాం. ఈ లాంగ్ రేంజ్లో ఫైట్ జరుగుతుంది బ్రో. మనదేదో వెక్టార్స్. మన బ్రోని అయితే కాల్చమని చెప్పిన. షార్ట్ రేంజ్కి అయితే వెళ్ళి ఒక్కొక్కరో కాలుస్తున్నాడు. మనమైతే వెళ్దాం ఇంక రష్కి. ఓకే ఫ్లాష్ బ్యాంక్ ఒకటి వేద్దాం. ఓకే పడుతుందా? పడింది. 52 పడింది. వెళ్ళొచ్చు ఇంకా. ఉన్నాడు, ఇద్దరు ఉన్నట్లున్నారు అక్కడ. చూసుకొని వెళ్ళాలి. పడింది. అర్రే నాయాలు కార్లు వెళ్ళిపోతుంది వీడు. పద బ్రో కార్లు వెళ్ళిపోతున్నాడు. వచ్చిండు హెడ్ షాట్ బోల్తే. ఇంకోడైతే ఇంకోటి ఉన్నాడు. మన బ్రో అయితే నాక్ చేసేసింది. మన బ్రో అయితే కొట్టిండు. ఈడోడు భయ్యా లాంగ్ నుంచి కొడుతుండు. ఇది వేద్దాం ఫైర్. దూరం అయితే పోలే భయ్. ఇది పెట్టినాక చాలా కిల్స్ వస్తాయి భయ్యా. దీనివల్ల చాలా యూజ్ ఉంది. చూడండి బ్రో ఇప్పుడు నాకైంది కిల్ కూడా వచ్చింది బ్రో ఒకటి. దాన్ని యూజ్ చేయండి బ్రో మీరు కూడా. మీకు దొరికిందంటే తప్పకుండా యూజ్ చేయండి గేమ్లో. వీడు మళ్ళీ ఈ క్యారెక్టర్ వేస్తుండే. ఏంది భయ్యా ఎంతమంది ఇదే క్యారెక్టర్ వాడుతున్నారు? ఉంటా వస్తున్నా నీ ఖర్చులకి ఇస్తా. అది ఇదేంది? ఇది గ్లూవా లోపల ఉన్నా తగిలింది వీడికి. ఫ్యూచర్ ఏం చేస్తున్నాడు? ఇంత గ్లిచ్లు అనేవి పెడుతున్నాడు. ఓకే అన్ని లూట్ అయితే చేసుకున్నాం. కొత్త ఉండొచ్చు ఇంకా. మిల్లుకి అయితే వచ్చేసాం. లాస్ట్ జోన్ ఇంకా 14 మంది అయితే ఉన్నారు. అంటే 12 అనుకో. నెమ్మదిగా వెళ్దాం ఇక్కడ. ఈడోడో ఉన్నాడు భయ్యా. ఈడ పడేంద్ర వీడికి తప్పించుకున్నాడే. నేను ఈ క్యారెక్టర్ వేసింది వీడు. మనం ఏంటంటే అల్లోకే వాడతాం. అది మాకు తెలుసు భయ్యా, స్కిల్స్ వాడతాం మేము కూడా.
6 kills అయితే హీరో ఒక కార్లో వచ్చి దిగిండు. ఫుల్ డ్యామేజ్ అయితే పడింది. ఇంకొక రౌండ్ అడిగి అరే వీడు సూపర్ మ్యాన్, వీడు జోర్లో వెళ్తున్నాడు. వీడికి ఎట్లనే ఇవ్వాలి కలిసి టీమ్ వైపౌట్. బాయ్ బ్రో జాగ్రత్తగా ఉండు బ్రో. సరే ఏంది వస్తుంది. మాన్స్టర్ ట్రక్ వేసుకొచ్చిండు వాడు. ఈడోడు వచ్చిండయ్యా. వీళ్ళు మాన్స్టర్ ట్రక్తో యుద్ధం చేస్తున్నారు. కాల్చి పడేద్దాం నేను ఫస్ట్. అరే వీడి కింద ఇంకా ఉన్నాడే, వీడిని వేయలేదు మన బ్రో. పరిగెత్తి అయిపోయి. ఓరే దేవుడా, వీడేంద్రా నన్ను గుద్దేసిండు. భయ్యా రా భయ్యా, బ్రో హెల్ప్ మీ బ్రో. వచ్చేసాను రా బుల్లోడా అన్నట్లు వస్తున్నాడు మన బ్రో అయితే. కొట్టు రివే బట్టి పడతాడా దొబ్బిందా ఛాలెంజ్. పట్టిండు. అరే ఈడోడు దీన్ని వేస్తున్నాడు. గ్లూ వల్లనే ఎగిరిపోతున్నాయి. ఈడోడు వచ్చిండు. బ్యాంచో బ్లడ్ వేసుకోవాలి బ్రో. వాడోడో కొట్టి మనకి హెల్ప్ చేసిండు ఎనిమియే. చూద్దాం. అరే మన బ్రో పడిపోయింది. షెట్ మ్యాన్. వస్తున్నా బ్రో. ఓకే మనం పైకి వెళ్ళిపోతే సేఫ్ బ్రో. జోన్ అయితే పైన పడింది. ఎట్లైనా పైకి అయితే వెళ్ళిపోవాలి. ఇది ఎవడో కొడుతూనే ఉన్నాడు బ్రో. ఇక్కడ నుంచి గ్రానైట్ వేద్దాం అంటే కరెక్ట్గా వేస్తే ఎగిరాడు పడాలి. ఒరే ఒకటి రాకెట్లు వెళ్ళిపోయింది బ్రో పైకి. ఓకే మందేడు కదా లాంచ్ ప్యాడ్, మనం యూజ్ చేద్దాం. కానీ ఇక్కడ పట్టదేమో, కిందకి వెళ్ళి యూజ్ చేద్దాం. గ్లోవల్ వేస్తుంది. సేఫ్టీ ముఖ్యం. మిగిలి మళ్ళీ కొట్టేసి ఎంత ఆడి బుయా కొట్టుకొని మిస్ అయిపోతాయి, చాలా వేస్ట్ అయిపోతుంది. ఓకే కింద అయితే ఉన్నాడు. ఇంకా గ్రానైట్ అయితే వేద్దాం. గ్రానైట్ పడింది. 55 పడింది. 137 వైపౌట్ కంప్లీట్ అయిపోయింది. భయ ఇంకా ఇద్దరే భయ. నెక్స్ట్ అయితే కొట్టాలి మనం. ఓకేనా, ఒకడైతే కనబడుతున్నాడు, ఇంకోటి ఆడున్నాడు. గ్రానైట్ అయితే వేద్దాం. ఇంకోటి ఆడెక్కుతుండే చూడు బ్రో, ఆడున్నాడు వాడు. గో వచ్చినాడు రా రారా. M10 బ్రో జాగ్రత్తగా ఆడాలి. ఓకే కథామా అయిపోయింది. ఇంకొకడైతే ఉన్నాడు బ్రో, వాడే అనుకుంటా. అని చెప్పి అటు ఉన్నారుగా, వాడే. వస్తున్నాను రా. అది ఇచ్చి పడేసాగా కంప్లీట్గా ఎట్లా బియ్య అయితే సాధించేసాం మామ. ఈ వెక్టర్ ఛాలెంజ్ అనేది కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయితే అయిపోయింది మామ. మీరు ఏదైనా ఛాలెంజ్ మాకు ఇవ్వాలంటే కామెంట్ చేయండి బ్రో. కామెంట్ చేశారంటే మేము ఆ ఛాలెంజ్ అనేది చేసి నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఓకేనా, కామెంట్ ముఖ్యం బిగ్లు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ ఫర్ లవ్లీ సపోర్టింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.